అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందో ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాణిజ్య సుంకాలకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లో కొన్ని రోజుల పాటు అల్లకల్లోలం సృష్టించింది. ముందు ప్రకటన చేయడం, తర్వాత చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ ట్రంప్ ప్రపంచంలోనే పెద్ద ఎత్తున అనిశ్చితికి కారణమయ్యారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ తీరు చూసిన చాలామంది ఎలాంటి అమెరికా ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటంటూ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా మారిన డొనాల్డ్ ట్రంప్కు టెస్లా అధినేత ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలన్ మస్క్ పెద్ద తలనొప్పిగా సవాలుగా మారారనే చెప్పొచ్చు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి ఎవరికీ తెలియని రహస్యాలు రాబోయే రోజుల్లో ఆయన బయటపెట్టే అవకాశం ఉందనే చర్చ తెర మీదకు వస్తుంది. మొన్నటి ఎన్నికల్లో తన మద్దతు లేకుంటే డొనాల్డ్ ట్రంప్తో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలు గెలిచి ఉండేవాళ్ళు కాదంటూ ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేస్తే వీటికి డొనాల్డ్ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఎలన్ మస్క్ లేకపోయినా కూడా తన గెలుపు ఆగేది కాదంటూ డొనాల్డ్ ట్రంప్ కౌంటర్ ఇస్తూ ఎలన్ మస్క్ కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టును నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ల మధ్య వివాదం ముదరటంతో ఆ ప్రభావం అమెరికా మార్కెట్లపై కూడా పడింది. ముఖ్యంగా ఎలన్ మస్క్ చెందిన టెస్లా షేర్లు భారీ ఎత్తున పతనమయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఎలన్ మస్క్ సంపద మన భారతీయ కరెన్సీలో చూస్తే 13 లక్షల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుకుపోయింది. డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయనపై మస్క్ ఒక పెద్ద బాంబే వేశారు. అదేంటంటే సెక్స్ స్కామ్లో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తోటి డొనాల్డ్ ట్రంప్కు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు మస్క్. అందుకే ఈ నివేదిక బయటకు రాకుండా ఆపుతున్నారంటూ విమర్శించారు. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ను అభిశంసించాలని ఎలన్ మస్క్ కోరటం ఇప్పుడు కలకలం రేపుతోంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఎంత ఉందంటూ ఎలన్ మస్క్ తన ట్విట్టర్ వేదికగా పోలు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ రెండో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో తనకు సహకరించిన, తన వెంట నిలబడిన ఎలన్ మస్క్ను అమెరికాలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ సారించే బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. డోస్ సారథిగా ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ఉద్యోగులకు, అమెరికా ప్రజలకు ఏమాత్రం రుచించలేదు. దీంతో టెస్లా కంపెనీకి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. ఈ కారణంగా టెస్లా అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. తన మిత్రుడికి అండగా నిలిచేందుకు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కు ఏకంగా 5 టెస్లా కార్లను తెప్పించుకొని అందులో తనకు నచ్చిన ఒక కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వార్త ప్రముఖంగా మీడియాలో వచ్చింది కూడా. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్లోనే అంశాలు ఎలన్ మస్క్కు ఏమాత్రం రుచించలేదు. వీటిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది అమెరికాను దివాలా తీయించుతుందంటూ చెప్తూ వస్తున్నారు. మరోవైపు సుంకాల కారణంగా అమెరికా ఈ సంవత్సరాంతానికి మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలు కూడా ఎలన్ మస్క్ వ్యక్తం చేస్తుండటం విశేషం. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.